Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు మహిమగల దేవుడు, ఆయన మహిమా స్వరూపి. లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులైంది. క్రీస్తు ప్రభు వారు మాటతో అంటారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆ రోజు క్రీస్తు ప్రభు వారు లాజర్ని లమ్మని పిలువగా చనిపోయిన లాజరు బ్రతికొచ్చాడని. మన జీవితంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నప్పుడు దేవుని మహిమను మనం చూస్తాం. మోషే అడుగుతారు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచుకున్నప్పుడు దేవుడు అంటారు, మోషే నా మంచితనాన్ని అంతా నీకు చూపిస్తాను. దేవుడు మన జీవితంలో మంచి చేయడం ద్వారా, మేలు చేయడం ద్వారా తన మహిమను కనపరుస్తాడు. కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చి దేవుడు తన మహిమను కనపరిచాడు. మన జీవితంలో దుఃఖానికి బదులుగా సంతోషాన్ని, శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి దేవుడు తన మహిమను కనపరుస్తాడు. మన బ్రతుకులను దేవుడు మారుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు తన మహిమ ద్వారా 10 తెగుళ్లను చూపించి ఇశ్రాయేలు ప్రజల్ని బయట తీసుకొచ్చాడు. ఈ రోజు మీ జీవితంలో కూడా మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. అప్పుల బాధల నుండి, అనారోగ్యాల నుండి, అవమానాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు మనకి కాపుదలగా ఉంటూ, మనకి అగ్ని ప్రాకారంగా ఉంటూ, తన దూతను మన కాపుదలగా వచ్చి మన రాకపోకలేందు మనం కాపాడుతూ తన మహిమను కనపరుస్తాడు. పగలు మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను దేవుడు ఉన్నాడని రాయబడింది. ఆయన మనకు కీడుగా ఉంటారని. క్రీస్తు యేసు మహిమేశ్వరం చెప్పున మన ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. ఈ రోజు మీ జీవితంలో ఏ అవసరం అయితే ఉందో దేవుడు మీ అవసరం తీర్చి తన మహిమను కనపరుస్తాడని. ఇశ్రాయేలు ప్రజల పోషణ విషయంలో దేవుడు మన్నాను కురిపించాడు. సముద్రం సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు, మాంసాన్ని దయచేశాడు. నీ అవసరం అంతా కూడా దేవుడు తెలుసని, ఆయన దాన్ని తీరుస్తాడని. కాబట్టి విశ్వాసం ఉంచండి. దేవుడు తన మహిమ ద్వారా మీ జీవితంలో మంచిని చేస్తాడు. తన మహిమ ద్వారా మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మీ బ్రతుకును మారుస్తాడు. మీరు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మహిమను చూస్తారు. దేవుని మీద విశ్వాసం ఉంచుకున్న వారు ఏ మాత్రం కూడా సిగ్గులు అందరూ అని ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేసే ప్రభువా మీకు వేలాది వందనాలేసే. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం విశ్వసించారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభువా మీ మహిమను వారి జీవితంలో కనపరచండి. ప్రభువా మీ కాపుదల, ప్రభువా మీ మంచి, ప్రభువా మీ విడుదల, ప్రభువా గొప్ప మార్పు మా జీవితంలో, మా దుఃఖ దినములు సమాప్తం చేయండి మీ మహిమ ద్వారా. ప్రభువా మీరే మేలుతో తృప్తిపరచమని, సహాయం చేయమని, ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని దేవా, మీరు వారికి తోడుగా ఉండమని దేవా, యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.